చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి. సార్, మా ఇంటికి వచ్చిన ఎన్ని రోజుల లోపల మాకు రిజల్ట్ వస్తుంది? చాలామందికి ఇదే ప్రశ్న. సో గుర్తుపెట్టుకోండి, ఒకటైతే నేను క్లారిటీగా చెప్తాను. మనము ఎప్పుడైనా ఒక ఇంటికి వస్తే ఆ ఇల్లు ఎలా ఉంది, ఆ ఇంటి యొక్క ఏం సమస్యలు ఉన్నాయి, మేజర్గా వాళ్ళు ఎలాంటి ఎఫర్ట్స్ అంటే ఎలాంటి సమస్యల్లో ఉన్నారు, దాన్ని ఏమన్నా చేయగలుగుతామా లేదా, సో మోస్ట్లీ అది కవర్ చేస్తాం. మేము చెప్పిన పాయింట్స్ అన్నీ చెప్పేస్తాం. సార్, మీ ఇంట్లో ఇలా జరిగి ఉండొచ్చు, ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతాం. వాళ్ళు ఇంకేమన్నా అడిషనల్గా పాయింట్స్ చెప్తే దానికి ఎలాంటి లింకప్స్ ఉంటాయి అనేది మొత్తం చెక్ చేస్తాం. చెక్ చేసి దాని ప్రకారం కరెక్షన్స్ ఇస్తాం. సో కర్ణాటకలో మనం ఒక ఇంటికి వెళ్ళాం, మురళీ గారు. అక్కడ ఉన్న దోషాలు అయితే మనం తీసేసాం, ప్రాబ్లం ఏం లేదు. సో దోషాలు తీసిన తర్వాత కూడా వాళ్ళకి రిజల్ట్ రాలేదు అని వాళ్ళు బాధపడ్డారు. సరే, రైట్, ఓకే అనుకుందాం. ఎవరైతే డబ్బులు తీసుకున్నాడు, ఈయన వచ్చినా కూడా రిజల్ట్ రాలేదు అని వీడియో పెట్టారో, గుర్తుపెట్టుకోండి ఈ మాట. నెక్స్ట్ 1.5-2 నెలల లోపల నేను మళ్ళీ కర్ణాటక మురళీ గారి ఇంటికి వస్తున్నా. మీ ఇంటికి వస్తున్నానండి మురళీ గారు. వచ్చి ఎవరైతే ఇప్పుడు మేమైతే డబ్బులు తీసుకొని మీకు రిజల్ట్ ఇవ్వలే, మీ ఇంటికి ఒక వాస్తు వ్యక్తి అయితే వచ్చింది కదా, ఫ్రీ ఫ్రీ ఫ్రీ, నేను రూపాయి తీసుకోలేదని చెప్పింది కదా. మరి ఆయన ఏం రిజల్ట్ ఇవ్వగలిగిండో, ఏం చేశాడో ఆ టోటల్ స్టోరీ ఎపిసోడ్ నేను వచ్చి ఫుల్ వీడియో చేసి అతని పేరు ఫోటోతో సహా నేను యూట్యూబ్లో పెట్టి మంచి వైరల్ చేద్దాం. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరేంటో ముందు తెలుసుకోండి. అన్నెసెసరీగా మీరు ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేసుకోకండి దయచేసి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మీ ఇంటికి వస్తే ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. సో అందులో మొట్టమొదటి వ్యక్తినైతే నేను. గుర్తుపెట్టుకోండి ఇంకో మాట కూడా, డబ్బుల విషయంలో నేను కాంప్రమైజ్ కాను. ఇదైతే క్లియర్ కట్ వర్డ్ చెప్పేస్తున్నాను నేను. ఎందుకంటే అంత దూరం వచ్చినప్పుడు నేను 100% ఒక 20-30 వేలు ఎక్స్పెక్ట్ చేయడంలో నేనైతే వెనకాడను, ఖచ్చితంగా తీసుకుంటాను. ఇది మొదటిది. రిజల్ట్ రాలేదు అన్న తర్వాత కూడా మీకు నేను ఆయాది గణితం ప్రకారము, ఒక రూమ్ కొలత ప్రకారము ఏదో నేను హెల్ప్ చేస్తా అని చెప్పాను. నేను చెయ్యలేదు, నేను చెయ్యను అని చెప్పినాను అనేది లేదు, మీకు తెలుసు అది. బట్ మీరు కావాలని ఇలా చేశారా, మరి అతను వచ్చి మీకు మోటివేట్ చేసి వీడియో చేశారా తెలియదు. సో ఇలాంటి వల్ల మీకు చాలా ఇబ్బంది జరుగుతుంది, దయచేసి గమనించండి. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.